వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము తెలంగాణ టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము ఈ ఎగ్జామ్ అనేటువంటిది 8th January 2025 షిఫ్ట్ 1లో జరిగిన ఎగ్జామ్ అనమాట ఇది. సో దానికంటే ముందు మన యొక్క ఛానల్లో ఇంతకుముందు జరిగినటువంటి 2024 కానీ 2025 కానీ అదే తెలంగాణ కానీ ఏపీ కానీ అందులో జరిగినటువంటి అన్ని ఎగ్జామ్లకు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఉన్నాయి. వాటికి ఆన్సర్లు కూడా అన్ని చేయడం జరిగిందనమాట. అదేవిధంగా డిఎస్సి కూడా తెలంగాణ డిఎస్సి అదేవిధంగా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేయడం జరిగింది. కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి, మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సరే, మొదటి క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనము మొదటి క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే 2 to the power of 2 whole to the power of 2 యొక్క విలువ ఎంత అని ఇక్కడ అంటే 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ యొక్క విలువ ఎంత. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మరి 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే అర్థమైంది. ఇక్కడ మరి మీకు తెలుసు 2 స్క్వేర్ అంటే అర్థమైంది, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. కాబట్టి మొత్తం అయితే 4కి సమానం అవుతుంది. కాబట్టి 4 మళ్ళీ ఏముంది పైన స్క్వేర్ కాబట్టి స్క్వేర్. ఇక్కడ ఈ 2 స్క్వేర్ అంటే 4 మళ్ళీ స్క్వేర్ కాబట్టి స్క్వేర్. ఇక్కడ మళ్ళీ 4 స్క్వేర్ అంటే అర్థమైంది. సో 4 × 4 4 4 జా 16. కాబట్టి 4 4 అంటే 16 కాబట్టి మనకు ఆన్సర్ 4తోనూ ఆన్సర్ అవుతుంది. సో 1కి ఆన్సర్ 16 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ = 16కి సమానం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాము. రెండో క్వశ్చన్, ఒక రవాణా సంస్థకు చూడండి, ఒక రవాణా సంస్థకు కొన్ని వ్యాన్లు 4 చక్రాలవి మరియు కొన్ని ట్రక్కులు 6 చక్రాలవి ఉన్నాయి. మొత్తం 25 వాహనాలు మరియు 120 చక్రాలు ఉంటే వ్యాన్ల సంఖ్య ఎంత అని ఇక్కడ చూడండి. ఒక రవాణా సంస్థకు కొన్ని వ్యాన్లు 4 చక్రాలవి ఉన్నాయి, అదేవిధంగా మరి కొన్ని ట్రక్కులు కూడా ఉన్నాయంట. వాటి యొక్క చక్రాల సంఖ్య ఎంత? 6 అనమాట. అంటే ఒక ట్రక్కుకు ఉన్నటువంటి చక్రాలు 6 చక్రాలు, అంటే ట్రక్కుల సంఖ్య మనకి ఇవ్వలే ఇక్కడ. అదేవిధంగా మొత్తము 25 వాహనాలు ఉంటే అంటే అర్థమైంది ఇక్కడ అంటే వ్యాన్ల సంఖ్య తర్వాత ట్రక్కుల సంఖ్య రెండు కూడితే మనకి ఎంత కావాలా? 25 కావాలన్నమాట. అదేవిధంగా ఈ 2 వాహనాలకు ఉన్నటువంటి చక్రాల మొత్తం సంఖ్య ఎంత? 120 ఉంటే వ్యాన్ల యొక్క సంఖ్య ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చింది. ఇక్కడ మొత్తం వాహనాలు 25 కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనము? వ్యాన్ల సంఖ్య ముందు మనము వ్యాన్ల సంఖ్య మొత్తం వాటిని మనము ఎక్స్ అనుకుందాం మనం. సో వ్యాన్ల సంఖ్య ఎక్స్ అయితే మొత్తం వాహనాలు ఎన్ని? ఇక్కడ 25 కాబట్టి మరి 25 ఏముంటాయి? ఇక్కడ వ్యాన్లు ఉంటాయి ప్లస్ ట్రక్కులు ఉంటాయి. కాబట్టి అప్పుడు ట్రక్కుల సంఖ్య ఏమవుతుంది అంటే మొత్తం వాహనాలు 25 కాబట్టి ఈ 25 వాహనాలకి వెళ్ళి మనము ఈ వ్యాన్ల సంఖ్యను తీసేసేప్పుడు మనకి ఏమొస్తున్నప్పుడు మనకు ట్రక్కుల సంఖ్య వస్తుంది. కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ మనము 25 - x అని రాసుకుంటాం. చూడండి, ఇక్కడ వ్యాన్ల సంఖ్య ఎక్స్ అనుకుంటే అప్పుడు ట్రక్కుల సంఖ్య ఎంత? 25. అంటే మొత్తం వాహనాలకు వెళ్ళి ఈ వ్యాన్ల సంఖ్యను తీసేస్తే వచ్చేది ఏమంటప్పుడు మనకు ట్రక్కుల సంఖ్య. కాబట్టి ట్రక్కుల సంఖ్య మనకి ఎంత? 25 - x అనమాట. ఇవి వాహనాల సంఖ్య. మరి ఒక వ్యాన్కు ఉన్నటువంటి మొత్తం చక్రాల సంఖ్య ఎంత? 4. మరి ఎక్స్ వాహనాలకు ఉన్నటువంటి చక్రాల సంఖ్య ఎంత? x × 4 అనమాట. సో 4 × x. అదేవిధంగా ప్లస్ ఒక ట్రక్కుకు ఉన్నటువంటి మొత్తం చక్రాల సంఖ్య ఎంత? 6 చక్రాలు. మరి ట్రక్కుల సంఖ్య ఎంత? 25 - x కాబట్టి 6 × 25 - x అనమాట. 6 × 25 - x అనమాట. ఇవేమో మొత్తము వ్యాన్ల చక్రాలు, ఇవేమో మొత్తము ట్రక్కుల చక్రాలు. మరి మొత్తం చక్రాల సంఖ్య మొత్తం ఎంత? మనకు 120 కాబట్టి ఈ మొత్తం కూడితే మనకు వచ్చే విలువ 120కి సమానం అవుతుంది. చూడండి, ఇక్కడ 4 × x 4x అనమాట. ప్లస్ తర్వాత 6 × 25 25 6 150 మైనస్ ఇక్కడ 6 × x 6x = ఎంత? 120కి సమానం అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి 4x - 6x ఏముంటుంది? ఇప్పుడు మనకు 4x లో 6x పోతే -2x ఉంటుంది. ప్లస్ ఎంత? 150 = 120 అనమాట. ఈ -2x అవతల పోతే ప్లస్ అది ఈ 150 అలాగే ఉంటుంది ఇక్కడ. తర్వాత 120 తొలగిస్తే -120 = 2x అవతల పోతే ప్లస్ 2x. మరి 150 - 120 ఎంత? 30. సో 30 = చెప్పండి ఇక్కడ 2x అనమాట. మరి ఎక్స్ని ఇక్కడ ఏం చేస్తుంది? 2 గుణిస్తుంది, ఎదురుకు వస్తే ఏం చేస్తుంది? భాగిస్తుంది. కాబట్టి సో 30/2 = x అనమాట. క్యాన్సల్ చేస్తే 2 1 జా 2 15 జా 2 15 30 కాబట్టి ఇక్కడ అనమాట. సో దీని నుంచి మనకి ఏమొచ్చింది? ఇప్పుడు x = 15 రావడము జరిగింది. మరి ఎక్స్ అంటే యాక్చువల్లీ ఏమనుకున్నాం మనము? ఎక్స్ అంటే వ్యాన్ల సంఖ్య కాబట్టి వీటి మొత్తం సంఖ్య ఎంత? మనకు 15కి సమానం కావడం జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ అవుతుంది ఇక్కడ సెకండ్ ఆప్షన్ 15 మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ మరి వ్యాన్ల సంఖ్య 15 ఉంటే ట్రక్కుల సంఖ్య ఏమవుతుంది? అప్పుడు 25 - x అంటే 15 కాబట్టి 25 - 15 అప్పుడు ఎంత అయిపోయినది? 10 వస్తుంది ఇక్కడ. అంటే మొత్తం వాహనాల సంఖ్య ఇక్కడ 25 కాబట్టి 15 + 10 ఎంత? మొత్తం 25కి సమానం కావడము జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ట్రక్కుల కంటే వ్యాన్లు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని ఎక్కువ ఇక్కడ? 5 ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మనకు అడిగింది మాత్రం వ్యాన్ల సంఖ్య కాబట్టి మనకు ఆన్సర్
15 అవుతుంది అనమాట ఆన్సర్. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజము పొడవు దాని చుట్టుకొలతలో 3వ వంతు ఉంటే అది ఏ రకమైన త్రిభుజము అన్నాడు ఇక్కడ క్వశ్చన్. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజము పొడవు దాని చుట్టుకొలతలో 3వ వంతు ఉంటే అది ఏ రకమైన త్రిభుజం అంటే దీనికి ఆన్సర్ సింపుల్గా సమబాహు త్రిభుజం. ఎందుకంటే సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు కూడా సమానం ఉంటాయి కాబట్టి మరి దీని యొక్క భుజం పొడవు ఎక్స్ అనుకుంటే అది ఇది కూడా ఎక్స్ ఇది కూడా ఎక్స్ కాబట్టి వీటి చుట్టుకొలత ఏమవుతుంది 3xలు కలపాలి. ఎక్స్ ప్లస్ ఎక్స్ మొత్తం ఎంత 3x. ఇది మొత్తం మనకు చుట్టుకొలతకు సమానం అవుతుంది. అంటే పెరిమీటర్ ఇది కూడా 3x అనమాట. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 3x అవుతుంది. మరి అప్పుడు మరి ఎక్స్ అంటే ఏమైతే చెప్పండి. ఇప్పుడు ఎక్స్ అంటే సరే ఇక్కడ రాసు చూడండి. సో 3x ఈజ్ ఈక్వల్ టు పి. ఇక్కడ 3x ఈక్వల్ పి అనమాట. మరి 3 అవుతుంది పోతే ఏం చేస్తారు భాగిస్తారు కాబట్టి అప్పుడు ఎక్స్ ఏమొస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు p/3. అంటే ప్రతి ఎక్స్ కూడా ఎంత ఇక్కడ మనకు p/3కి సమానం. అంటే పి అంటే ఎంత ఇక్కడ చుట్టుకొలతలో 3వ వంతు ఉంది ఇక్కడ. అంటే భుజం అనేటువంటిది చుట్టుకొలతలో 3వ వంతు ఉంది కాబట్టి ఇక్కడ కూడా p/3 చుట్టుకొలతలో ఒక్కొక్క భుజం ఇక్కడ 3వ వంతు ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుంది అప్పుడు అది సమబాహు త్రిభుజానికి మాత్రమే ఆ విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనకు ఆన్సరు సమబాహు త్రిభుజం అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 4వ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్రము మరియు దీర్ఘ చతురస్రము సమాన వైశాల్యాలు కలిగి ఉన్నాయి. చూడండి, ఒక చతురస్రము మరియు దీర్ఘ చతురస్రము సమాన వైశాల్యాలు కలిగి ఉన్నాయి. ఆ చతురస్రము ప్రతి భుజము 6 సెంటీమీటర్లు మరియు దీర్ఘ చతురస్రం పొడవు 12 సెంటీమీటర్లు అయితే దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్లు ఏమన్నా ఇక్కడ చతురస్రము దీర్ఘ చతురస్రం రెండూ కూడా సమాన వైశాల్యాలు కలిగి ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇది మనం దీర్ఘ చతురస్రంగా తీసుకుంటే మనం దీనికి పొడవు మనకి ఎంత ఇక్కడ ఎంత ఇచ్చినాడు ఇక్కడ 12 సెంటీమీటర్లు అంట. పొడవు ఎంత ఇక్కడ మనకు L ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. మరి బి ఎంత మనకి ఇచ్చిన వెడల్పు ఇవ్వలే, బి అనుకోవాలి మనం. అదేవిధంగా చతురస్రం ఇచ్చినాడు ఇక్కడ. చతురస్రం యొక్క ప్రతి భుజం ఎంత మనకి అది 6 సెంటీమీటర్లకు సమానం 6 ఈ విధంగా అనమాట. మరి రెండింటి వైశాల్యాలకు సమానం అంటే మరి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏంది L/B అనమాట. అదేవిధంగా చతురస్రం యొక్క వైశాల్యం ఏంది A/A అంటే భుజం ఇంటూ భుజం అనమాట. మరి ఇందులో రాస్తే మనము L అంటే మనకి ఎంత 12 కాబట్టి 12 ఇంటూ సో దీని యొక్క వెడల్పు ఎంత B మనకి ఇవ్వలే, B రాస్తున్నా ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ భుజం ఎంత చతురస్రం అది 6 కాబట్టి 6 ఇంటూ 6 12 కోసం భాగిస్తారు కాబట్టి మరి B ఈజ్ వెళ్తున్నప్పుడు 6 36 సో 12 ఇక్కడ వస్తే భాగిస్తారు కాబట్టి 12 ఇక్కడ మరి క్యాన్సల్ చేస్తే 12 కం 12 ముళ్ళ 36 కాబట్టి మనకి ఎంత అవసరం ఇప్పుడు 3 సెంటీమీటర్స్. అంటే అర్థమైంది ఇక్కడ. సో థర్డ్ ఆప్షన్ 3 మనకు అవసరం కావడం జరుగుతుంది. దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు 3 సెంటీమీటర్లకు సమానం అవుతుంది అనమాట ఇక్కడ. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఇక్కడ ఏమిచ్చిందంటే 5 సంఖ్యల సగటు 96. ఈ సంఖ్యలలో ఒక దానిని తొలగిస్తే సగటు 97 అవుతుంది. అయితే తొలగించినటువంటి సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ. ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా, కానీ నాన్ మ్యాథ్స్లో కొద్ది ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఇక్కడ నేను మనకి ఇచ్చినట్టు మళ్ళీ క్వశ్చన్ ఏముందంటే మనసు చూద్దాము. 5 అంకెల సగటు 96. ఈ సంఖ్యలలో ఒక దానిని తొలగిస్తే సగటు 97 అవుతుంది. అయితే తొలగించినటువంటి సంఖ్య ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లు 94, 92, 90, 93 అనమాట. అయితే మీకు తెలుసు సగటు ఫార్ములా సగటు x బార్ ఈక్వల్ టు సూత్రము రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సగటు సూత్రము రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. అయితే మనకు ఉన్నటువంటి మొత్తం అంకెలు ఏమన్నా ఇక్కడ 5 అంకెలు ఉన్నాయి. ఆ అంకెలు మనము సో ABCDE అనుకుంటాం మనము. సరే డైరెక్ట్ చేయొచ్చు మనము, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మొత్తం 5 సంఖ్యలు లేదా 5 అంకెలు మొత్తం మనం ABCD అనుకున్నాం మనము. మరి వీటి మొత్తము సరే వీటి సగటు మనకి ఎంత 96 అనమాట. ఇక్కడ రాసుకోండి ఇక్కడ. మరి మొదటగా 5 అంకెలు తీసుకుంటే వాటి సగటు ఎంత 96 కాబట్టి సగటు 96 ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంది సగటు ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం రాశి సంఖ్య కాబట్టి మొత్తం రాశులు ఇక్కడ 5 రాశులు కాబట్టి మరి A+B+C+D+E బై మొత్తం ఎంత ఇక్కడ మన వాటి సంఖ్య 5 కాబట్టి 5 ఇక్కడ. ఇప్పుడు అడ్డగుండకారం ఇక్కడ 5 × 96 × 5 చేసి ఎంత వస్తుంది ఇక్కడ మొత్తం అంటే మనకు 480 వస్తుంది ఇక్కడ 480 అనమాట. ఈజ్వల్ మొత్తం ఎంత ఇది ఈ 5 సంఖ్యల మొత్తానికి సమానం ఇది A+B+C+D+E అనమాట. వీటి మొత్తం ఎంత 480కి సమానమైంది ఇక్కడ. కానీ ఇంకో కండిషన్ ఏమని చెప్పండి ఇక్కడ ఈ సంఖ్యలలో ఒక దానిని తొలగిస్తే సగటు ఎంత అప్పుడు 97 అనమాట. మరి ఇక్కడ రాసింది ఇక్కడ మరి ఈ సంఖ్యలో మనకి ఎన్ని మొత్తం ఇక్కడ ABCD 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ తీసేసి అనుకోండి. ఇక్కడ నేను ఇక్కడ ఈ తొలగిస్తే అప్పుడు సగటు ఎంత 97 కాబట్టి ఇక్కడ రాసి చూడండి. సో 97 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు 4 అంకెల సగటు అనమాట. అది అంటే అర్థమైంది ఇక్కడ A+B+C+D వీటి మొత్తం ఎంత వీటి సంఖ్య ఎంత 4 ఇక్కడ వీటి సగటు ఎంత 97 అనమాట. మళ్ళీ అంటే కూడా కనుక చేస్తే 4 × 97 మొత్తం ఎంత 388. ఇది మొత్తం ఎంత A+B+C+D అనమాట. ఇది
ఈ యొక్క 4 సంఖ్యల మొత్తం అనమాట. కానీ ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ 480 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ప్లస్ d అనమాట. డైరెక్ట్ ఏం చేస్తాం మనం 480 కల్లి 388 తీసేసి వచ్చేది ఆన్సర్ అనమాట. ఇక్కడ రాద్దాం ఒకసారి మనం ఇక్కడ మరి 480 ఈజ్ ఈక్వల్ టు మరి a ప్లస్ b ప్లస్ c ప్లస్ d వీటి మొత్తం మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ 388 వచ్చింది. కాబట్టి ఈ ప్లేస్లో మొత్తం ఈ 4 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనము 388 రాసుకోవచ్చు. 388 ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ ఈ అనమాట. ఇద్దరికి వస్తే ఏమైంది మైనస్ కాబట్టి 480 మైనస్ 388 ఈక్వల్ ఎంత ఈ అనమాట. అంటే తొలగించే సంఖ్యకి సమానం అవుతుంది. మరి తీసేస్తే మనకి ఏమొస్తుంది అప్పుడు 92 వస్తుంది. కాబట్టి ఈ ఈక్వల్ ఎంత మనకు 92కి సమానము. ఏంటి ఇక్కడ తొలగించినటువంటి సంఖ్య కాబట్టి వాటి విలువ మనకు 92కి సమానం కావడం జరిగింది. కాబట్టి మనకు ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మనకు అవసరం అవుతుంది అనమాట. సో మ్యాథ్స్లో అయితే డైరెక్ట్గా చేయొచ్చు మనము. 96 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా XA బై n తీసుకొని మనము సో డైరెక్ట్ మల్టిప్లై చేస్తే ఒక విలువ వస్తుంది. తర్వాత మరోసారి 4 అంకెలు కాబట్టి ఇది తీసుకొని సిగ్మా XA బై 4 తీసుకొని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆ రెండింటి భేదమే మనకు 480 మైనస్ 388 ఆన్సర్ అవుతుంది. జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ. తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. 14 మైనస్ 2 ఇంటూ 5 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 3/2 ప్లస్ 2 దీని యొక్క విలువ ఎంత అండి ఇక్కడ 14 మైనస్ 2 ఇంటూ 5 ప్లస్ 3/2 ప్లస్ 2కి విలువ ఎంత ఇక్కడ. దీన్ని ఏం చేస్తాం మనము సో బోర్డు మాస్ ప్రకారం చేస్తాం మనము. అంటే బ్రాకెట్ ఆఫ్ అంటే ఫస్ట్ బ్రాకెట్ ఏమంటే దాన్ని సూక్ష్మీకరించి తర్వాత మిగతా చేసుకుంటూ పోతాం మనము. సరే చూడండి ఇక్కడ సో 14 అలాగే రాస్తే ఏంటంటే 14 మైనస్ ఇక్కడ 2 ఇంటూ 5 2 5 10 కాబట్టి మొత్తం 10కి సమానం అవుతుంది. ప్లస్ తర్వాత సో 14 మైనస్ 2 5 10 ఇక్కడ ప్లస్ అట్లా ఉంటుంది ఇక్కడ. తర్వాత 3/2 ప్లస్ 2 3/2 ప్లస్ 2 సరే వీటిని సూక్ష్మీకరిద్దాం ఇక్కడ మనం. సరే ఎట్లా రాదు ఇక్కడ మనం సో 3/2 ప్లస్ 2 ఇక్కడ 14 మైనస్ 10 ఎంత 14 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 4కి సమానం అవుతుంది. ఈ మొత్తము 4కి సమానమైంది. ప్లస్ ఏమని చెప్పండి ఇక్కడ సో 3/2 ప్లస్ 2 అనమాట. తర్వాత మొత్తం కలపాలి కాబట్టి మరి ఫస్ట్ మనము పూర్ణ సంఖ్యలు కలిపితే 4 ప్లస్ 2 ఎంత 6 ప్లస్ 3/2 అనమాట. తర్వాత ఇక్కడ 6 కింద ఏం లేకుంటే 1 తీసుకుంటాం మనం. తర్వాత కాసా కట్టేస్తే ఒక 2 అడ్డగుణకరం 2 6 12 ప్లస్ ఒక 3 మొత్తం ఎంత అప్పుడు 15/2. మరి 10 సగం ఎంత 10 సగం ఎంత అంటే 7.5 కాబట్టి 7.5 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో మొదటి ఆప్షన్ ఇక్కడ మనకు ఇది 7 ఇంటీజర్ 1/2 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 15/2 అంటే యాక్చువల్గా అర్థమైంది కదా. దీన్ని లవాని హారంతో భాగించుకుంటాం మనం. 15 2తో భాగిస్తే వస్తుంది ఇక్కడ. సో లవాని హారంతో భాగిస్తే 2 7 14 మనకి ఎంత శేషం 1 ఉంటుంది ఇక్కడ. 7 పూర్ణాంకం 1/2. సో ఈ విధంగా రాస్తాం అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. తర్వాత 7వ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్రం చుట్టుకొలత 64 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత అంటే ఇక్కడ. మరి చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 4aగా తీసుకుంటాం మనం. 4a 4 ఇంటూ భుజం అనమాట. 4 ఇంటూ a ఈక్వల్ మనకి ఎంత ఇక్కడ 64 ఇచ్చినాడు ఇక్కడ. అయితే ఏం కావాలి ఇక్కడ మనకు వైశాల్యం కావాలి. మనకి వైశాల్యం ఫార్ములా a² అంటే భుజం ఇంటూ భుజం ఎంత అనేది ఇక్కడ మనకు ఈ విధంగా అనమాట. 4a ఈజ్ ఈక్వల్ 64 అయితే a² ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట. ఇక్కడ చేద్దాం మనము. మరి 4a ఈజ్ ఈక్వల్ టు 64 కాబట్టి దీని నుంచి మనకి ఏం వస్తున్నప్పుడు సో a ఈజ్ ఈక్వల్ టు 4 ఇక్కడ ముందు భాగిస్తారు కాబట్టి 64/4 క్యాన్సల్ చేస్తే 4 1 4 4 1 1 ఒక 4 1 4 ఇక్కడ మనకి ఎంత 2 ఉంటుంది 24 ఇక్కడ. సో 4 6 24 అప్పుడు ఎంత మనకి ఇక్కడ 16 వచ్చింది ఇక్కడ. అంటే ఏ అంటే 16 సెంటీమీటర్లు అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఏ అంటే చతురస్రం యొక్క భుజం అనమాట. కానీ మనకేం కావాలా చతురస్రం యొక్క వైశాల్యం కావాలి మనకి. చతురస్రం వైశాల్యం ఫార్ములా ఏంది సో భుజం ఇంటూ భుజం a ఇంటూ a అనమాట. మరి ఎంత ఇప్పుడు మనకు 16 ఇంటూ 16 అంటే 256 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకు 4th వన్ 256 ఆన్సర్ అవుతుంది అనమాట ఇక్కడ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన తర్వాత 8th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ 8th క్వశ్చన్ ఏమిచ్చిందంటే 5, 9, 8 మరియు 6 అంకెలచే ఏర్పరచగల అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదం ఎంత అని ఇక్కడ. మరి మనకి ఇచ్చిన అంకెలు ఏమున్నాయి 5, 9, 8, 6. దీంతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య ఏమవుతుంది ఇక్కడ రాద్దాం మనము. పెద్ద సంఖ్య మీకు ఏముంది ఇక్కడ 9 కాబట్టి వీటిని ఏం చేస్తాం మనము అవరోహణ క్రమంలో ముందు రాస్తాం మనం. అంటే 9 ఫస్ట్ వస్తుంది. సో దాని తర్వాత 8 దాని తర్వాత 6 దాని తర్వాత 5 అంటే 9865తో ఏర్పడేటువంటి అతిపెద్ద సంఖ్య ఎంత 9865 అనమాట. మరి దీంతో ఏర్పడే అతి చిన్న సంఖ్య ఏమవుతుంది దీన్ని రివర్స్ చేసి రాస్తాం మనం. అంటే 5, 6, 8, 9. సో వీటి మధ్య భేదం అంటే తీసేస్తాం మనం. మనకి వచ్చేది ఆన్సర్ అవుతుంది అనమాట. మరి దశకం 15 కాబట్టి 15లో 9 పోతే 6 ఇక్కడ 7 ఉంటుంది. 17లో 8 పోతే 9 ఇక్కడ సారీ ఇక్కడ 5 ఉంటుంది. 15లో 8 పోతే 7. తర్వాత మీకు ఎంత ఇక్కడ 7 ఉంటుంది. 7లో 6 పోతే 1. తర్వాత ఇక్కడ 9లో 5 పోతే 4. కాబట్టి మనకి మిగిలిన ఎంత 4176. కాబట్టి సో థర్డ్ వన్ ఆన్సర్
4176 ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. సరే మిగతా క్వశ్చన్కి ఆన్సర్ చూస్తాం మనము. మిగతా క్వశ్చన్లలో సరే ముందు 11th క్వశ్చన్ చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో 11th క్వశ్చన్ ఏముంది ఇక్కడ, సంపూర్ణ కోణం కొలత ఎంత అంటే ఇక్కడ మరి సంపూర్ణ కోణం అంటే ఏంది, ఒక బిందువు వద్ద ఏర్పడేటువంటి మొత్తం కోణాన్ని సంపూర్ణ కోణం అంటారు అనమాట. సో అది ఎంత అంటే ఇక్కడ 360కి సమానం అవుతుంది. సంపూర్ణ కోణం ఎంత 360కి సమానం అవుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఒక బిందువు చుట్టూ ఏర్పడే మొత్తం కోణాన్ని సంపూర్ణ కోణం అంటారు. కాబట్టి అది 360 అనమాట సంపూర్ణ కోణము. తర్వాత మరి 180 అంటే అర్థమైంది ఇక్కడ సరళ కోణం ఇది. సో 180 అంటే సరళ కోణము, ఒక రేఖపై అంటే ఒక రేఖపై ఏర్పడేటువంటి మొత్తం కోణం ఎంత 180. కాబట్టి దీని ఏమంటుంది సరళ కోణం అని అంటారు. తర్వాత 90 degrees అంటే అర్థమైంది ఇక్కడ లంబ కోణం ఇది. దాని తర్వాత 270 అంటే ఇక్కడ ఇది పరావర్తన కోణం అనమాట. కాబట్టి మనకి ఆన్సర్ మాత్రము 360 అవుతుంది ఇది. దాని తర్వాత మరి ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనము 9th క్వశ్చన్ ఏమంటే 30,285 30,285 30,285లో 3 యొక్క స్థాన విలువ మరియు 8 యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత అంటే చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఇది కాబట్టి ఇక్కడ 3 అంటే ఏంటి, ఇక్కడ ఈ స్థానంలో ఉంది కాబట్టి దీని యొక్క స్థాన విలువ ఎంత ఇక్కడ 1, 10, 100, 1000, 10,000 అంటే అర్థమైంది ఇక్కడ 10,000 × 3 అంటే అర్థమైంది ఇక్కడ 30,000 అనమాట. అంటే 3 యొక్క స్థాన విలువ 30,000 అవుతుంది. తర్వాత 8 మరి 8 యొక్క స్థానం ఎంత ఇక్కడ మనకు 1, 10 కాబట్టి 10 × 8 ఎంత ఇప్పుడు 80 అవుతుంది. కాబట్టి సో 80 వీటి మధ్య భేదం ఎంత అన్నాడు. భేదం అంటే మైనస్ కాబట్టి మైనస్ ఇక్కడ మరి తీసేసి ఏమొస్తుంది ఇక్కడ 0 వస్తుంది ఇక్కడ. తర్వాత సో 10లో 8 పోతే 2 ఇక్కడ 9 కాబట్టి 9 సో 9 తర్వాత 2 సో మనకు ఆన్సర్ ఎంత 29,920 అవుతుంది. 29,920 మనకి ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఆప్షన్ సో 29,920 మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సింపుల్గా ఏంది ఇక్కడ సో 3 పక్కల ఈ మొత్తం సున్నాలు రాస్తాం మనం 0, 0, 0, 0 రాస్తే 3 యొక్క స్థాన విలువ. 8 పక్కల ఏంది ఇక్కడ మనకు ఒక ట్యాంక్ ఇక్కడ ఒక 0 రాస్తే 80 సో 8 యొక్క స్థాన విలువ 80 అనమాట. సో ఈ విధంగా వాటి మధ్య భేదం కనుక మనకు వచ్చేది 29,920 అవుతుంది. తర్వాత మరి 10వ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో 10వ క్వశ్చన్ ఏమిచ్చిందంటే ఒక చదరపు మీటరు ఎన్ని చదరపు సెంటీమీటర్లకు సమానము. చూడండి ఒక చదరపు మీటరు ఎన్ని చదరపు సెంటీమీటర్లకు సమానం అవుతుంది. మరి చదరం అంటే అర్థమైంది ఇక్కడ మనకు భుజాలని సమానం ఉండే చతురస్రం తీసుకుంటాం మనం. మరి ఒక చదరం అంటే అర్థమైంది ఇక్కడ 1 మీటర్ పొడవు 1 మీటర్ వెడల్పు ఉండేటువంటి చతురస్రం తీసుకుంటే దీనికి వైశాల్యానికి సమానం అవుతుంది అనమాట. మరి చతురస్ర వైశాల్యం ఏమైతే ఇక్కడ 1 మీటర్ × 1 మీటర్. సో 1 మీటర్ × 1 మీటర్ ఎంత సో 1 చదరపు మీటర్ అవుతుంది ఇక్కడ. మరి 1 మీటర్ అంటే దీన్ని మనము సెంటీమీటర్లో మారుస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకు సో 1 మీటర్ అంటే ఎంత 100 సెంటీమీటర్స్. సో ఇంటూ ఇక్కడ 1 మీటర్ అంటే ఎంత 100 సెంటీమీటర్స్. సో 100 సెంటీమీటర్ × 100 సెంటీమీటర్ ఎంత సో 10,000 చదరపు 10,000 సెంటీమీటర్ స్క్వేర్ 10,000 సెంటీమీటర్ స్క్వేర్. దీని ఏం రాసుకుంటాం మనము 10,000 సెంటీమీటర్ స్క్వేర్ చేస్తే మనము చదరపు సెంటీమీటర్గా రాసుకోవచ్చు మనం చదరపు సెంటీమీటర్. కాబట్టి ఒక చదరపు మీటర్ అంటే ఎంత ఇక్కడ మనకు 10,000 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆన్సరు థర్డ్ ఇక్కడ. సో థర్డ్ 10,000 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా ఒక చదరపు మీటర్ ఎంత 10,000 చదరపు సెంటీమీటర్లకు సమానం అవుతుంది. సో చదరం అంటే యాక్చువల్గా అర్థమైంది మీటర్ ఇంటూ సో మీటర్ ఇక్కడ చదరపు మీటర్ అంటే 1 మీటర్ × 1 మీటర్ అనమాట. చదరపు సెంటీమీటర్ అంటే అర్థమైంది ఇక్కడ 1 సెంటీమీటర్ × 1 సెంటీమీటర్ 1 × 1 అనమాట. 1 మీటర్ అంటే ఎంత 100 సెంటీమీటర్లు కాబట్టి 100 × 100 ఎంత సో 10,000 అనమాట. సో అది మనకు అవసరం అవుతుంది. తర్వాత 12వ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య 2 రెట్ల నుండి 13 తీసివేస్తే 25 వస్తుంది. ఈ వ్యాఖ్యను సమీకరణంగా వ్యక్తపరచండి. చాలా ఈజీ క్వశ్చన్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏమంది ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చినట్టు ఇక్కడ ఆ సంఖ్యను ఫస్ట్ మనము ఎక్స్ అనుకున్నాం మనం మనకి ఇచ్చిన సంఖ్య ఎక్స్ అనుకున్నాం మనం. దాని తర్వాత ఈ సంఖ్యకు 2 రెట్ల నుండి దీనికి డబల్ చేస్తే ఏమొస్తుంది 2 టైమ్స్ అనమాట. 2 రెట్లు అంటే అర్థమైంది 2 టైమ్స్ కాబట్టి ఇది ఏం చేస్తాం మనము 2 × x చేస్తాం మనం. మరి 2 × x ఏమొస్తుంది 2x అనమాట. దీనికి డబల్ చేస్తే 2x వస్తుంది. నెక్స్ట్ ఏం చెప్పిన తర్వాత ఈ 2 రెట్ల నుండి ఏం చేయాలి మనం 13 తీసేయాలి మనం. అంటే ఏం చేయాలి మనం -13 అనమాట. సో 2x - 13 అనమాట. అప్పుడు మనకు వచ్చేటువంటి విలువ ఎంత తీసేస్తే మనకు వచ్చే విలువ ఎంత 25 అనమాట. సో మనకు వచ్చేటువంటి విలువ ఎంత ఈక్వల్ ఎంత మనకు సో 25. సో ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్ అవుతుంది. సో అంటే 2x - 13 = 25. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట దీని ఆన్సర్. తర్వాత 13వ క్వశ్చన్ చూడండి. 13వ క్వశ్చన్ ఏముందంటే 4 కేజీల మామిడికాయలతో 2.4 కేజీల మామిడికాయ పచ్చడిని తయారు చేయవచ్చు. 1 కేజీ మామిడికాయల ధర 40 రూపాయలు మరియు 1 కేజీ మామిడి పచ్చడి ధర ₹100. అయితే 12 కేజీల మామిడికాయలు అమ్మే బదులు పచ్చడి చేసి అమ్మితే ఎంత లాభము వస్తుంది? చూడండి చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది క్వశ్చన్ మాత్రం పెద్ద గురించి చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఫస్ట్ చూడండి ఇక్కడ 4 కేజీల మామిడికాయలతో ఏం చేస్తాం మనము 2.4 కేజీల
పచ్చడిని తయారు చేయొచ్చంట మనం. అదేవిధంగా 1 కిలో మామిడికాయ అంతా ఇక్కడ 40 రూపాయలు అనమాట. అదేవిధంగా 1 కేజీ మామిడి పచ్చడి అంతా 100 రూపాయలు అనమాట. అయితే 12 కేజీల మామిడికాయల నుండి అంటే 12 కేజీల మామిడికాయలు అమ్మేటువంటి బదులు పచ్చడి చేసే అంతే వచ్చేటువంటి డబ్బులు ఎంత ఎక్కువనే ఇక్కడ. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రాదు ఇక్కడ మనము. అయితే మరి చూడండి 4 కేజీల మొత్తం మామిడి పండుగ ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ 4 కేజీల మామిడి పండుగ మనం చేసే పచ్చడి అంతా ఇక్కడ మనకు 2.4 కేజీలు ఇక్కడ. ఇది చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమో ఇక్కడ మనకు మామిడి పండ్లు ఇది ఇక్కడ పచ్చడి అనమాట. అంటే 4 కేజీల మామిడి కాయలతో ఏం చేస్తాం మనము 2.4 కేజీస్ పచ్చడి చేస్తాం మనం. అదేవిధంగా ఇప్పుడు చివరిగా మనకి ఏముంది ఇక్కడ 12 కేజీల మామిడికాయలు ఉన్నాయండి ఇక్కడ. దీనికంటే కూడా పచ్చడి చేస్తే వచ్చే లాభం ఎంత అన్నారు కాబట్టి మరి 4 కేజీలతో 2.4 కేజీస్ పచ్చడి వస్తే మరి 12 కేజీలతో వచ్చేటువంటి పచ్చడి ఎంత చూడండి. ఇక్కడ 4 ఎంత చెప్పండి. ఇక్కడ 4 × 3 చేస్తే మనకు వచ్చేది ఏమిటి ఇక్కడ మనకు. సో ఇంటూ 3 చేస్తే మనకు వచ్చేటువంటిది సో 12 ఇక్కడ. కాబట్టి అంటే 4కు 3 టైమ్స్ అనమాట. ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ మనము 4 కేజీ నుంచి 2.4 కేజీస్ పచ్చడి వస్తే 12 కేజీస్కి వేస్తే ఏమొస్తుంది మనకి దీనికి 3 టైమ్స్ కాబట్టి దీనికి కూడా 3 టైమ్స్ అనమాట. ఇంటూ 3 చేస్తాం మనం. అప్పుడు మనకు వచ్చేంత ఇక్కడ మనకు 2.4 × 3 అనమాట. ఇది చేస్తాం మనం. అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ మనకు 7.2 వస్తుంది ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ 12 కేజీస్ నుంచి మనం తయారు చేసేటువంటి పచ్చడి ఎంత 7.2 కేజీలు అనమాట. గుర్తుపెట్టుకోవాలి మనము 4 కేజీ నుంచి మనకు వచ్చేటువంటి పచ్చడి 2.4 కేజీలు అయినట్టయితే 12 కేజీల నుంచి వచ్చేటువంటి మొత్తం మామిడి పచ్చడి ఎంత 7.2 కిలోలు అనమాట. కానీ లెక్క ప్రకారం మళ్ళీ ఏమి చెప్పండి ఇక్కడ 1 కిలో మామిడికాయ ఎంత ఇక్కడ మనకి 40 రూపాయలు అనమాట. మరి 1 కేజీ పచ్చడి ఎంత 100 రూపాయలు. మరి 1 కిలో 40 రూపాయలు మామిడి పండు అయితే 12 కిలోల మామిడి పండ్ల ధర ఎంత ఇంటూ 40 చేస్తాం మనం. 12 × 4 సో 12 48 0 అంటే 12 కేజీస్ మామిడి పండ్ల ధర ఎంత 480 రూపాయలు అనమాట. మరి అదేవిధంగా 1 కిలో పచ్చడి ఎంత 100 రూపాయలు కాబట్టి మరి 7.2 కిలోల పచ్చడి ఎంత ఇది సో ఇంటూ 100 చేస్తాం మనం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 7.2 × 100 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 720 రూపాయలు అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 12 కేజీల మామిడి పండ్లు అయితే మనకు వచ్చే ధర ఎంత ఇక్కడ మనకు 480 రూపీస్ అనమాట. అదే 12 కేజీల మామిడి పండ్ల నుండి మనము పచ్చడి తయారు చేస్తే ఎంత పచ్చడి అది 7.2 కిలోలు అనమాట. ఈ పచ్చడి అంతే మనకు వచ్చేటువంటి ధర ఎంత ఇక్కడ మనకు 720 రూపాయలు అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ మామిడి కాయలకు అమ్మడం కంటే కూడా మామిడి పచ్చడి అమ్మడం వల్ల మనకు వచ్చేటువంటి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎంత కంటిన్యూ చేస్తాం మనం దించి తీసేయాలి కాబట్టి 720 - 480 అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే సో 0 12 8 పోతే 4 ఇక్కడ 6లో 4 పోతే సో 240 రూపీస్ అనమాట. అంటే మామిడి పళ్ళను అమ్మడం వల్ల కూడా పచ్చడి చేసే అంతే మనకు వచ్చేటువంటి లాభం ఎంత మనకు 240 రూపాయలు. అంటే మొత్తం మామిడి పళ్ళ ఎన్ని కిలోలు ఇక్కడ మనకు 12 కేజీస్ అనమాట. తర్వాత 14వ క్వశ్చన్ చూడండి. ఒక దుకాణదారుడు రూపాయలు 960 ఖరీదు చేసే బ్యాగుపై 30% డిస్కౌంట్ ఇస్తే కస్టమరు చెల్లించవలసినటువంటి మొత్తం ఎంత అన్నది ఇక్కడ చూడండి. మనకి యాక్చువల్ ధర ఎంత ఇక్కడ మనకు 960 రూపీస్ అనమాట. దానిపై డిస్కౌంట్ ఎంత ఇక్కడ మనకు 30% డిస్కౌంట్ ఉంది ఇక్కడ. మరి 30% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు ఎంత చెల్లించాలి. అప్పుడు వాడు 70% చెల్లించాలి కస్టమర్ ఇక్కడ. అంటే మొత్తం వస్తువు యొక్క ధర మొత్తం మనం 100% అనుకుంటే మనము 30% డిస్కౌంట్ ఇస్తే మనం చెల్లించేటి మొత్తం ధర ఎంత అప్పుడు మనకు 70% అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 960లో 70% చెల్లిస్తే మనకి అదే ధర అవుతుంది ఇక్కడ అనుకుంటాం మనము. మరి 960లో 70% అంటే ఎంత 960 × 70% అనమాట. ఇంత చెల్లించే ధర అనమాట ఇది. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 960 × 70% అంటే అర్థమైంది 70/100 రాసుకుంటాం మనము. తర్వాత జీరోస్ క్యాన్సల్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 0 0 0 0 క్యాన్సల్. ఇక్కడ 96 × 7 ఇప్పుడు మల్టీప్లైస్ మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. 7 6 42 సో 9 63 1 4 67 కాబట్టి మొత్తం ఎంత ఇక్కడ మనకు 672 రూపాయలు చెల్లించాలి. సో 672 మనకు అవసరం అవుతున్నాడు. చూడండి ఇక్కడ తగ్గించింది మనకు అడగలే ఇక్కడ ఎంత చెల్లించాలి కాబట్టి మనం ఏం చేస్తాం మనము 100% నుంచి 30% తీసేస్తే 70% చెల్లించాలి మనం. కాబట్టి 960 × 70 చేస్తాం మనం. ఒకవేళ ఎంత తగ్గించినట్టు ఏం చేస్తాం మనము సో 960 × 30% తీసుకొని చేస్తాం అనమాట మనం ఇది అనమాట. తర్వాత మరి ఇప్పుడు 15వ క్వశ్చన్ చూడండి. 15వ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు ఇక్కడ సో 160000 ఇక్కడ అంటే ఎంత మొత్తం అయితే 1,60,000 అనమాట. దీని యొక్క విలువ సో క్రింది వాటిలో ఏదంటే ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. మనకి ఇచ్చినటువంటి విలువ ఉంది ఇక్కడ 16 పక్కల మనకి 4 జీరోస్ ఉన్నాయి ఇక్కడ. దీన్ని మనము ఘాతాంక రూపం రాసే వస్తే ఇక్కడ 16 ఇంటూ సో దీన్ని ఫస్ట్ మనం 1 పక్కల 4 జీరోస్ రాసుకుంటాం మనం ఇక్కడ. సో 10,000 × 16 రాసుకోవచ్చు. మరి 16 మనకి ఘాతాంక రాసేం వస్తుంది సో 2 × 2 × 2 × 2 2 2 4 4 2 8 8 2 16 కాబట్టి ఇది మనము సో 2/4 రాసుకోవచ్చు. దీని రాస్తే మనము 1 పక్కల 4 జీరోస్ అంటే మనము 10⁴ రాసుకుంటాం సింపుల్గా మనం. దాని తర్వాత మరి 2/4 అలాగే ఉంటుంది ఇక్కడ. ఈ 10కు మళ్ళీ ఏం చేస్తాం మనము కారణకాలు వస్తాం. మళ్ళీ దీనికి ప్రధాన కారణకాలు ఏమొస్తాయి 2 × 5
మరి 2 × 5 రాసి పైన ఘాతం ఎంత అయిపోయింది ఇక్కడ 4 రాసుకుంటాం. దాని తర్వాత మరి 2⁴ ఇంటూ ఈ 2 × 5కి పైన ఘాతం మొత్తం 4 ఉంది కాబట్టి ఇది విడివిడిగా రాద్దాం మనం. 2కు పవర్ 4 వస్తుంది, తర్వాత ఇంటూ 5కి కూడా పవర్ 4 వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ సో 2 రెండు కూడా భూములు సమానం ఉన్నాయి. మరి భూములు సమానం అంటే చేస్తే మనకు ఘాతాంకాలు కలపాలి కాబట్టి 4 + 4 ఎంత 8 ఇంటూ ఎంత ఇక్కడ మనకు 5⁴. ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్ కాబట్టి సో 2⁴8 × 5⁴ మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి దీనిలో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఒక వృత్తంలో వరుసగా వ్యాసము మరియు వ్యాసార్థాల నిష్పత్తి ఎంత అండి ఇక్కడ. ఒక వృత్తంలో వరుసగా వ్యాసము మరియు వ్యాసార్థాల నిష్పత్తి ఎంత అండి ఇక్కడ. దీనికి ఆన్సర్ మీకు తెలిసిందే 2:1. ఎందుకంటే వ్యాసము వ్యాసార్థానికి రెట్టింపు కాబట్టి అప్పుడు వ్యాసం ఎంత 2 భాగాలు ఉంటే వ్యాసార్థం ఎంత 1 భాగం ఉంటుంది కాబట్టి సో 2:1 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అదేవిధంగా 17వ క్వశ్చన్ చూడండి, చతురస్రాకార పిరమిడ్లో ఉండేటువంటి త్రిభుజాకార ముఖాల సంఖ్య ఎంత అండి ఇక్కడ. చతురస్రాకార పిరమిడ్లో ఉండేటువంటి త్రిభుజాకార ముఖాల సంఖ్య ఎంత అంటే దీనికి ఆన్సరు సో మనకి ఇచ్చినటువంటి ఏ ఆకారం పిరమిడ్ చెప్పండి చతురస్రాకారం కాబట్టి చతురస్రానికి ఉండేటువంటి మొత్తం భుజాల సంఖ్య ఎంత 4. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనము చతురస్రం మన పిరమిడ్ యొక్క భూమి మనకు పిరమిడ్ యొక్క బేస్ మనకు ఏ ఆకారం అంటే వాటికి అన్ని త్రిభుజాకార ముఖాలు ఉంటాయి. మనకి ఇచ్చిన చతురస్రాకారం కాబట్టి మనకి ఉన్నటువంటి సో త్రిభుజాకార ముఖాల సంఖ్య 4 ఉంటుంది. ఇక్కడ పటము చూడండి, ఇక్కడ మనకి మామూలుగా పిరమిడ్ యొక్క బేస్ మనకు త్రిభుజాకారం ఉంటే త్రిభుజాకార ముఖాలు ఉంటాయి ఇక్కడ మనకు. సో ఇక్కడ ఒక ముఖం ఇక్కడ ఒకటి ముందర ఒకటి కాబట్టి మొత్తం మనకు సో 3 త్రిభుజాకార ముఖాలు ఉంటాయి. చతురస్రాకారం అంటే ఇక్కడ ఒక త్రిభుజాకార ముఖము ఇక్కడ త్రిభుజాకారం సో ఈ సైడ్ మొత్తం 4 ఉంటాయి. పంచభుజాకార పిరమిడ్ అయితే సో 5 త్రిభుజాకార ముఖాలు ఉంటాయి. కాబట్టి మనకు చతురస్రాకారం కాబట్టి సో 4 మనకు త్రిభుజాకార ముఖాలు ఉంటాయి. డైరెక్ట్ బిట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత 18వ క్వశ్చన్ చూడండి, ఒక తరగతిలోని 144 మంది విద్యార్థులలో ఒక తరగతిలోని 144 మంది విద్యార్థులలో 3/9 వంతు క్రికెట్, 4/9 వంతు బాస్కెట్బాల్, మిగిలినటువంటి వారు హాకీ ఆడతారు. అయితే హాకీ ఆడేటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే ఇక్కడ చాలా ఈజీ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినట్టు మొత్తం టోటల్ విద్యార్థుల సంఖ్య ఎంత 144 అన్నమాట మొత్తం. సో మొత్తం విద్యార్థులు 144 అనమాట. దీంట్లో ఇక్కడ చూస్తే ఇక్కడ మనము క్రికెట్ తర్వాత బాస్కెట్బాల్ ఇక్కడ 2 మనకు ఇక్కడ వంతులు ఇచ్చినాడు. ఇక్కడ మనకు రెండింటిలో కూడా ఏముంది ఇక్కడ మనకు సో హారం 9 ఇక్కడ హారం 9 ఉంది అంటే అర్థమైంది. ఇక్కడ ఈ 144ని మొత్తం మనము 9 భాగాలు చేస్తాం అనమాట. 9 భాగాలు చేసినట్లయితే ఈ 9 భాగాల్లో సో 3 భాగాలు ఏమని చెప్పండి ఇక్కడ 3 భాగాలు సో క్రికెట్ ఉంది. ఇక్కడ తర్వాత 4 భాగాలు ఏమని చెప్పండి ఇక్కడ బాస్కెట్బాల్ ఉంది. మరి దీనికి ఎన్ని భాగాలు కలపాలా 3 + 4 మొత్తం ఎంత 7 అంటే 7 భాగాలు. 9 భాగాలు 7 భాగాలు అయిపోతే ఇప్పుడు మిగతా భాగాలు ఏముంటాయి సో 2 భాగాలు ఉంటాయి. 2 భాగాలు ఎవరైతే చెప్పినప్పుడు హాకీ ఆడేవారు అనమాట వాళ్ళు. చూడండి ఈ 144ని మొత్తం 9 భాగాలు చేస్తే మనము 3 భాగాలేమో క్రికెట్, 4 భాగాలేమో బాస్కెట్బాల్. అప్పుడు ఏమవుతుంది 4 + 3 7 కాబట్టి 9లో 7 మొత్తం 2 ఉంటుంది. కాబట్టి మిగతా 2 భాగాలు ఎవరంటే హాకీ ఆడేవారు అనమాట. మరి హాకీ ఆడేటువంటి వారి సంఖ్య ఎంత అంటే ఇక్కడ మరి హాకీ ఆడేటువంటి వారి యొక్క వంతు ఎంత ఇక్కడ మనకు సో 2/9 అవుతుంది అనమాట. అది 2/9 అవుతుంది అనమాట. దీని ఏం చేస్తాం మనము మొత్తము విద్యార్థుల సంఖ్య 144 కాబట్టి ఇంటూ 144 మరి క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చిన అవసరం ఇక్కడ మరి క్యాన్సిల్ చేద్దాం మనము. సో 9 × 9 9 × 9 ఇక్కడ మనకి ఎంత ఇక్కడ 5 ఉంటుంది 54 9 6 54 కాబట్టి సో 16 2 ఎంత 32 అంటే 144లో 32 మంది విద్యార్థులు ఆడేటువంటి ఆట ఏంటి ఇక్కడ హాకీ ఆట. కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ ఇక్కడ 32 అవుతుంది అనమాట. తర్వాత 19th క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చినాడు ఇక్కడ 1.06 హోల్ స్క్వేర్ మైనస్ 0.94 హోల్ స్క్వేర్ ఈక్వల్ ఎంత అండి ఇక్కడ. మరి చాలా ఈజీ చూడండి, ఇది ఎలా ఇది A² - B² అనమాట. మరి A² - B² ఫార్ములా ఏంది A + B × A - B. మరి ఇక్కడ ఏ అంటే ఎంత 1.06 తీసుకుందాం మనము. మరి 1.06 + B అంటే ఎంత 0.94 తర్వాత ఇంటూ ఇక్కడ కూడా A - B అంటే ఏమొస్తుంది 1.06 - 0.94 అనమాట. 0.94 వస్తుంది ఇక్కడ. మరి 1.06 + 0.94 ఏమొస్తుంది ఇక్కడ 2కి వస్తుంది 2 అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ 1.06 ప్లస్ ఎంత 0.94 ఇక్కడ. సో 6 + 4 10 9 + 1 10 కాబట్టి 10 ఇక్కడ 1 + 1 ఎంత సో 2.0 అంటే 0 అంటే 2కి సమానం ఇంటూ ఈ మొత్తం ఎంత 1.06 - 0.94 అంటే సో 0.12 వస్తుంది. దీనిలాగా తీసేలా మనం మైనస్ చేసి ఇంత వస్తుంది అనమాట. తర్వాత మల్టిప్లై చేసి ఏమొస్తుంది ఇక్కడ సో 2 × 4 2 × 2 0.200. సో మనకు ఆన్సర్ ఎంత 0.24 కాబట్టి సో 4th 1 0.24 మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది.
తర్వాత 20వ క్వశ్చన్ చూడండి. చుట్టుకొలత 36 సెంటీమీటర్లు మరియు అసమాన భుజము పొడవు 10 సెంటీమీటర్లు అయిన సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిన ఫస్ట్ ఇక్కడ చుట్టుకొలత ఇచ్చినాడు కదా. చుట్టుకొలత అంటే అర్థమైంది మనకి ఇచ్చినటువంటి త్రిభుజం యొక్క 3 భుజాల పొడవుల మొత్తాన్ని చుట్టుకొలత అంటారు. మరి ఏబిసి తీసుకుంటే మనము ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ మొత్తం ఎంత 36 అనమాట. మరి ఇంకోటి ఏంటి ఇక్కడ సమద్విబాహు త్రిభుజం కాబట్టి 2 భుజాలు సమానం కాబట్టి 2 కూడా సమానం ఉంటాయి ఇక్కడ. ఇందులో ఇది మాత్రం సమానం ఉండదు అనమాట. మరి ఈ సమానంగా లేని అంటే అసమాన భుజం యొక్క పొడవు మనకి ఎంత 10 సెంటీమీటర్లు అనమాట. మరి మొత్తం ఎంత 36. మరి 36లో 10 పోతే ఏమంటుంది ఇక్కడ 26 ఉంటుంది. ఆ 26 ఏం చేయాలి మనము ఈ రెండింటికి సమానంగా పంచాలి కాబట్టి ఇక్కడ 13 ఇక్కడ 13 అనమాట. సో 13 ప్లస్ 13 అయితే 26, 26 ప్లస్ మొత్తం 10 ఎంత 36. కాబట్టి చుట్టుకొలత మొత్తం ఎంత 36 అవుతుంది అనమాట. మళ్ళీ మరి ఇక్కడ వీటికి వైశాల్యం ఎంత అన్నాడు. మరి నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఈ సమద్విబాహు త్రిభుజానికి మనం ఒక మధ్యగత రేఖను గీసినట్లయితే లేకపోతే లంబరేఖను గీసినట్లయితే మనం లంబాన్ని గీసినట్లయితే ఈ లంబం ఏం చేసింది ఇక్కడ దీని ఈ ఎదుటి భుజాన్ని 2 సమాన భాగాలు విధిస్తుంది అనమాట. దీని డి అనుకుందాం మనము. సో ఏడి ఏం చేస్తుంది అంటే సమద్విబాహు త్రిభుజంలో ఎదుటి భుజాన్ని 2 సమాన భాగాలుగా విధిస్తుంది. అంటే అర్థమైంది ఇక్కడ సో బీడీ ఎంతైతే ఉంటుందో సరే ఈ బీడీ ఎంతైతే ఉంటుందో సో డీసీ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఈ మొత్తం పొడవు యాక్చువల్గా ఎంత మనకు 10 కాబట్టి ఈ పొడవు మనకి ఎంత 5 సెంటీమీటర్లు అనమాట. మరి ఇక్కడ కోణం ఎంత 9 డిగ్రీల కోణం అనమాట. మరి ఏం చేస్తే ఇక్కడ మనము త్రిభుజం ఏబిడి తీసుకుంటాం. త్రిభుజము ఏబిడి తీసుకుంటాం మనం ఏబిడి అనమాట. ఇది ఇక్కడ ఏం చేస్తాం మనము పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగిస్తాం మనం. మరి పైథాగరస్ సిద్ధాంతం అంటే అర్థమైంది కర్ణం యొక్క వర్గం ఇది కర్ణం అవుతుంది లంబకోణానికి. కర్ణం యొక్క వర్గం ఏం కావాలా మిగతా 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం కావాలా. ఎందుకోసం అంటే ఇక్కడ మనం ఏడీ కనుక్కోవాలి కాబట్టి ఆ సిద్ధాంతం ద్వారా మనం ఏడీ కనుక్కుంటాం మనం. మరి ఇక్కడ ఏమైతే చెప్పినప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ అనమాట. మరి ఏబీ అంటే మనకి ఎంత 13 కాబట్టి 13 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే ఏమొస్తుంది చెప్పండి డైరెక్ట్ రాసేదానికి 13 స్క్వేర్ అంటే 13 స్క్వేర్ అంటే 169 ఈజ్ ఈక్వల్ టు బీడీ అంటే మనకి ఎంత 5 కాబట్టి 5 స్క్వేర్ అంటే ఎంత సో 25 ప్లస్ ఎంత ఇక్కడ ఏడీ స్క్వేర్ అనమాట. ఇతరులకు వస్తే ఏమవుతుంది -169 - 25 అప్పుడు ఎంత అంటే 144 వస్తుంది. ఈక్వల్ ఎంత ఏడీ స్క్వేర్. ఇతరులకు వస్తే మైనస్ తీసేస్తే 169 - 25 144. దీని చేస్తాం మళ్ళీ మనము 12 స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. ఏడీ స్క్వేర్ ఈక్వల్ 12 స్క్వేర్ అనమాట. క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఏడీ మనకి ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ ఏడీ ఈక్వల్ టు 12. 2 సైడ్ కూడా మనం వర్గమూలం చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అప్పుడు ఏడీ ఎంత 12 సెంటీమీటర్లు ఇక్కడ. కాబట్టి ఇదేమైతుంది ఇక్కడ ఈ భుజానికి ఎత్తు కాబట్టి ఇదంతా మనకి ఇక్కడ 12 సెంటీమీటర్లు అనమాట. మరి సాధారణంగా త్రిభుజ వైశాల్యం ఫార్ములా త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు సో హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. మరి 1/2 ఇంటూ మరి భూమి అంటే మొత్తం తీసుకుంటాం. భూమి మొత్తం ఎంత మనకు 10 కాబట్టి 10 ఇంటూ ఎత్తు హెచ్ ఎంత మనకి 12 వచ్చింది ఇక్కడ 12 రాస్తుంది ఇక్కడ. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే 2 ఎక్కం 2 6 12 6 10 ఎంత 60 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి మనకు ఆన్సర్ ఏంది ఇక్కడ సెకండ్ వన్ ఇక్కడ 60 మనకి ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 21వ క్వశ్చన్ చూడండి. 11√2 సెంటీమీటర్లు కర్ణం కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే ఇక్కడ 11√2 సెంటీమీటర్ల కర్ణం కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ 240 విధంగా ఇచ్చిన అనమాట. మరి మీకు తెలిసిందే చతురస్రం యొక్క కర్ణం ఇస్తే దానికి వైశాల్యానికి ఫార్ములా చతురస్రం యొక్క కర్ణం ఇస్తే దానికి వైశాల్యానికి ఫార్ములా ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సో d²/2 అనమాట. డి అంటే కర్ణం ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు d²/2 అనమాట. డి అంటే కర్ణం ఇక్కడ. మరి కర్ణం మనకి ఏమి ఇచ్చిన ఇక్కడ 11√2 కాబట్టి ఇక్కడ ఏముంది స్క్వేర్ అంటే అర్థమైంది ఇక్కడ డి ఇంటూ డి కాబట్టి సో 11√2 ఇంటూ 11√2 బై ఎంత ఉంది ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ. మరి √2 ఇంటూ √2 ఏమైతే 2కి సమానం ఇక్కడ √2 ఇంటూ √2 2. సో √2 ఇంటూ √2 కాబట్టి ఈ √2 ఇంటూ √2 ఈ 2 క్యాన్సల్ చేసుకోవచ్చు మనం. సో √2 ఇంటూ √2 2 అనమాట. 2 క్యాన్సల్ అవుతుంది ఇక్కడ. అప్పుడు ఏమంటారు ఇక్కడ మనకు 11 ఇంటూ 11. మరి 11 ఇంటూ 11 ఎంత సో 121. కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ ఇక్కడ మనకు 121 సెంటీమీటర్ స్క్వేర్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత 22వ క్వశ్చన్ చూడండి ఇక్కడ సో క్రింది సంఖ్యలలో ఈ క్రింది సంఖ్యల్లో వస్తువులను 4 పిల్లలు సమానంగా పంచుకోలేనివి అని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఇవి ఇక్కడ. మరి ఇందులో ఇవి ఇక్కడ కొన్ని వస్తువుల సంఖ్యలు అనమాట. ఇవి 4 పిల్లలకి పంచితే సమానంగా వస్తాయంట అవి. కానీ ఒక విలువ మాత్రం సమానంగా రాదనమాట. ఆ సంఖ్య ఏదండి ఇక్కడ అంటే అర్థమైంది ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు 4 చేత నిశ్శేషంగా భాగించబడితే అప్పుడు అవి 4 పిల్లలకి సమానంగా పంచవచ్చు. మనం భాగించబడకుంటే అది పంచలేము. మరి మీకు తెలిసిందే ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ నేను బాధ్యత సూత్రాలు అనమాట. మరి ఏదైనా ఒక సంఖ్య 4తో భాగించబడాలంటే ఏం కావాలా 1ల స్థానంలో 10ల స్థానం సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ సంఖ్యలు 4 చేత నిశ్శేషంగా భాగించబడితే మొత్తం సంఖ్య కూడా 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ 36 ఉంది ఇక్కడ 36 ఉంది ఇక్కడ 4 పోతుంది కాబట్టి ఈ సంఖ్య 4తో భాగించబడుతుంది కాబట్టి మనకు ఆన్సర్ కాదనమాట ఇది. అదేవిధంగా 42 4 ఎక్కలు 42 రాదు. 4 10 40 4 11 44 కాబట్టి ఇది మనకు
సమానంగా పంచడానికి వీలు కాంది కాబట్టి మనకు ఆన్సర్ 1044 కావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా 88 తీసుకుంటే 4 టేబుల్లో పోతుంది, ఇది 4 రెంట్ల 8 4 రెండు 22లో పోతుంది కాబట్టి మనకి ఇది భాగించబడుతుంది కాబట్టి ఆన్సర్ కాదు ఇది. అదేవిధంగా 24 4 6 24 ఇది కూడా మనకు 4లో పోతుంది కాబట్టి సో ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కేవలము 1042 మాత్రమే 4 చేత విశేషంగా భాగించబడదు కాబట్టి దీనిని మనము నలుగురికి సమానంగా పంచలేమన్నమాట. నెక్స్ట్ 23వ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో ఏది స్థిత్యంతర ధర్మము వివరిస్తుంది? చూడండి ఇక్కడ క్రింది వాణిలో ఏది స్థిత్యంతర ధర్మం వివరిస్తుంది. మరి స్థిత్యంతర ధర్మం మరో పేరు ఇక్కడ వినిమయ ధర్మం అనమాట. స్థిత్యంతరం ఒకటే, వినిమయ అని ఒకటి అనమాట, రెండు కూడా ఒకటే పేరు ఇక్కడ ఇదనమాట. ఇందులో వివరించేది ఏమంటే ఇక్కడ సో ఫస్ట్ వన్ ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ a+b = b+a ఎటువైపు కూడా మనకు వచ్చేటువంటి విలువ రెండు విలువల విలువ సమానమైతే అది స్థిత్యంతర ధర్మం వర్తిస్తుంది అనమాట ఇక్కడ. సో ఫస్ట్ మనకు ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ ఏదైతే ఇక్కడ సెకండ్ ఏదైతే దీని ఏమంటుంది మామూలుదని సహచర ధర్మం అంటారు, కానీ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ. సరే ఇది సహచర ధర్మం అవుతుంది అనమాట. ఇది దీని ఏమంటారు, దీన్ని విభాగ న్యాయము అంటారు, దీన్ని విభాగ న్యాయం అన్న తర్వాత ఇది 35 - 22 = 22 + 35 ఇది కూడా మనకు వినిమయ ధర్మం కిందికి వస్తుంది, ఇది స్థిత్యంతర కిందికి వస్తుంది. కానీ ఇది సత్యం కాదు ఇది, ఎందుకంటే 35లో 22 పోతే పాజిటివ్ విలువ వస్తే 22 35 పోతే మనకి ఏమొస్తుంది నెగిటివ్ విలువ వస్తుంది ఇక్కడ. కాబట్టి రెండు కూడా సమానం కాదు కాబట్టి ఇక్కడ మనకు ఇది యాక్చువల్గా కాదనమాట ఇది. కాబట్టి ఫస్ట్ మనకు ఆన్సర్ అవుతుంది ఇక్కడ. తర్వాత 24 చూస్తే మనము ఎంత మొత్తంలో 25% ధనము రూపాయలు 240లో 12.5% సమానం అవుతుందండి ఇక్కడ. అయితే ఎంత మొత్తం అంటే మనం ఎక్స్ అనుకుందాం మనం, అంటే ఎక్స్ మొత్తంలో 25% ఏం కావాలి ఇక్కడ మనకు 240లో 12.5% సమానం కావాలి ఇక్కడ మనకు. మరి ఎక్స్లో 25% అంటే అర్థమైంది ఇక్కడ ఎక్స్ ఇంటూ 25% రాసుకుందాం మనం. ఎక్స్ 25% = 240లో ఎంత 12.5% అనమాట. 240 ఇంటూ సో 12.5% అనమాట. ఈ రెండు కూడా సమానం అవుతాయి. అంటే ఎక్స్లో 20% ఏం కావాలా 240లో 12% సమానం అవుతుంది కాబట్టి ఈ విధంగా రాసిన ఇక్కడ సమానం కాబట్టి నెక్స్ట్ ఎందుకు తర్వాత ఇక్కడ మనకు ఈ 12.5%కు 25% రెండు కూడా పర్సెంటేజ్ కాబట్టి క్యాన్సల్ చేసుకోవచ్చు మనము. సో 25లో సగం ఎంత 12.5 కాబట్టి 12.5 ఒకట్లా సో 12.5 2 25 అనమాట ఇక్కడ. సో ఇది దీనికి డబల్ కాబట్టి ఇది ఒకట్లా రెండులో క్యాన్సల్ అయిపోతుంది. అప్పుడు ఏమంటే ఇక్కడ మనకు x × 2 ఎంత 2x అనమాట. 2x = ఇక్కడ మనకు సో 240 మరి 2 తర్వాత భాగిస్తారు కాబట్టి x ఏమొస్తున్నప్పుడు సో 240/2 సో 2 1 = 2 120 మనకు ఆన్సర్ అంతా ఇప్పుడు ఇక్కడ 120కి సమానం అవుతుంది. కాబట్టి 120లో 25%, 240లో 12.5% సమానం కావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ అంతా 120 అనమాట. సో దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.